మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీని వెనుకున్న ఒక క్రూరమైన ప్లాన్ను బట్టబయలు చేశారు. పూణేకు చెందిన వ్యాపారవేత్త అయిన కేతన్ అగర్వాల్కు సియా గోయల్ అనే యువతితో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ నెలలో జరిగే వీరి వివాహం కోసం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక లగ్జరీ ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. అయితే సియాకు అప్పటికే పూణేలో ఒక చిన్న షాపు నడుపుకునే చేతన్ చౌదరి అనే 22 ఏళ్ల యువకుడితో ప్రేమ నడుస్తోంది. ఆమెకు కేతన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. అదే సమయంలో నిశ్చితార్థం రద్దు చేసుకుని కేతన్తో పారిపోతే తన కుటుంబం పరువు పోతుందని భావించిన సియా చేతన్తో కలిసి కేతన్ను పూర్తిగా ముగించేయాలని ప్లాన్ చేసింది. దీనికోసం జనవరి 1 నుంచి జూన్ 18 మధ్య వీరిద్దరూ ఏకంగా 2004 సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ కుట్రకి రూపకల్పన చేశారు. మే 31న సియా మొదటిసారి కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను గమనించింది. 3400 అడుగుల ఎత్తులో ఉన్న ఆ కోట నుంచి కేతన్ను కిందకు తోసేసి ఒక ప్రమాదంగా చిత్రీకరించవచ్చని ఆమె భావించింది. దీని తర్వాత జూన్ 6వ తేదీన కేతన్, సియా మరికొందరితో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి ద్వీపానికి వెళ్లాల్సింది. కానీ బాలి వెళ్తే తమ ప్లాన్ అమలు చేయడం కుదరదని భావించిన సియా ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినప్పుడు కేతన్ పాస్పోర్ట్ను దొంగలించింది. దాన్ని వాష్రూమ్లో ముక్కలుగా చింపి పారేసింది. విమానాశ్రయానికి చేరుకున్నాక పాస్పోర్ట్ లేకపోవడంతో ఆ ట్రిప్ రద్దయి కేతన్ ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ 14న సియా మళ్లీ కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి అక్కడ ఒక లోయ అంచున ఉన్నప్పుడు హఠాత్తుగా పామొచ్చింది అంటూ గందరగోళం సృష్టించి అతడిని లోయలోకి నెట్టడానికి ప్రయత్నించింది. అయితే కేతన్ అక్కడున్న ఒక చెట్టు పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. తనను ఎందుకు నెట్టావని కేతన్ అడగ్గా పాము నుంచి నిన్ను కాపాడడానికి అలా చేశానంటూ సియా నమ్మించింది. మొదటి ప్రయత్నం విఫలమవ్వడంతో జూన్ 19న రాబోయే తన పుట్టినరోజును కారణంగా చెప్పి జూన్ 18న ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం లోహగఢ్ కోటకు రావాలని కేతన్ను సియా బలవంతం చేసింది. జూన్ 18న ప్లాన్ ప్రకారమే చేతన్ చౌదరి పోలీసులకు దొరకకుండా ఉండడానికి తన మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ను ఉదయం 7 గంటలకే ఆఫ్ చేసి పెట్టాడు. ఆ ఫోన్కు వచ్చే కాల్స్ అన్నిటినీ తన షాప్ వర్కర్లతో మాట్లాడిస్తూ తాను మాత్రం వేరే ఉద్యోగి ఫోన్ని తీసుకొని బైక్పై విడిగా లోహగఢ్ కోటకి చేరుకున్నాడు. 33 డిగ్రీల ఎండవేడిలో తన ముఖం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు చేతన్ ఒక హుడీ ధరించాడు. అలా కోట టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కేతన్ సియాలను వెంబడించాడు. కోటపై ఒక లోతైన లోయ ఉన్న ప్రాంతానికి కేతన్ చేరుకోగానే వెనక నుంచి వచ్చిన చేతన్, సియా ఇద్దరు కలిసి కేతన్పై ఒక వస్తువుతో దాడి చేశారు. అలా 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేశారు. దాంతో కేతన్ అక్కడికక్కడే మరణించాడు. హత్య జరిగిన వెంటనే సియా లోనావాలా రూరల్ పోలీసులకు ఫోన్ చేసి కేతన్ ఫోటోలు తీస్తూ బలమైన గాలుల వల్ల కాలుజారి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని ఏడుస్తూ నాటకవాడింది. పోలీసులు మొదట దీన్ని ప్రమాదంగా భావించి కేసు నమోదు చేశారు. మరుసటి రోజు అంటే జూన్ 19న రెస్క్యూ టీం కేతన్ శవాన్ని వెలికి తీసింది. ఆ తర్వాత సియా సోషల్ మీడియాలో ఎంతో నలిగిపోతున్నట్లు ఒక ఎమోషనల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టింది. అయితే కేతన్ నుంచి ట్రెక్కర్ కావడంతో అంత తేలికగా లోయలో పడిపోడని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. శవాన్ని తెచ్చినప్పుడు సియా ముఖంలో బాధ లేకపోవడం, అంత్యక్రియల అనంతరం కేతన్ ఇంటికొచ్చినప్పుడు ఆమె ప్రవర్తన వింతగా ఉండడంతో కేతన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. केतन पढ़ाई में बहुत होनहार था. उसने यूएस बॉस्टन से बैप्सन कॉलेज से उसने एमबीए कंप्लीट किया. एमबीए कंप्लीट करके उसने मेरे ही बिजनेस में मेरा हाथ बटा के आज पीसीएमसी में काफी अच्छा काम कर रहा था. आप जिस प्रेस कॉन्फ्रेंस पे आए थे उस लॉन्च पे आप लोग भी थे सारे. आप लोगों ने उसका प्रेजेंटेशन भी सुना था और क्या काम कर रहा था वो आपको आज भी पता चलेगा और उस वक्त भी पता था. तो आज मेरे लिए तो कोहिनूर था जिनको इन्होंने आज दगा करके आज उसको मार डाला. పోలీసులు రంగంలోకి దిగి కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అంత ఎండలో ఒక వ్యక్తి హుడ్డీ ధరించి అనుమానాస్పదంగా తిరగడం,
సియా వెనక్కి తిరిగినప్పుడు అతడి కింద కూర్చోవడం గమనించారు. 18 जून 2026 को एक जो वुड बी कपल है जिनकी एंगेजमेंट फरवरी में हुई थी, सिया गोयल और केतन अग्रवाल, ये लोहगढ़ किले पे घूमने के लिए गए थे और वहाँ पे तकरीबन 10:30 पौने 11 के आसपास सिया गोयल ने फ़ोन करके बताया कि वो जो लड़का केतन अग्रवाल है वो फिसल के गिर गया और उसकी लोहगढ़ किले से नीचे गिरा और उसकी मृत्यु हो गई है। तो इसके बाद वहाँ जो सिक्योरिटी गार्ड हैं, पुलिस और उसके जो मैयत है और वो जो लड़की है उसके घर वाले गए। तो पुलिस स्टेशन में उसी दिन एडी दाखिल की गई 36/2026 जो है सेक्शन 194 के अंतर्गत। तो ये केस दाखिल करने के बाद फिर जो आगे तपास किया गया, उस तपास में कुछ बातें हमारे सामने आई। जो इनके रिश्तेदार हैं या उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी, जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज़्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफ़ी ट्रैकिंग की थी उसने। तो उस हिसाब से फिर आगे और संशय, फिर फैमिली ने इस पे डाउट लिया। फैमिली की तरफ से हमारे तरफ एक तकरार की गई कि इसमें कुछ तो संशयपद जो है दिख रहा है। और फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस यहाँ पे ये लड़की, इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है। तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी। तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई। और इस केस में जो लोनावाड़ा ग्रामीण पुलिस स्टेशन है उसमें 168/2026 कलम 103 BNS और 61(2) इसके अंतर्गत मर्डर का गुना हमने दाखिल किया है और इन दोनों को ताबे में लिया है और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है और अधिक तपास अभी चालू है। ఆ వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. అతడి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సియా కాల్ డేటాను విశ్లేషించగా 6 నెలల్లో వారిద్దరి మధ్య జరిగిన వేలాది కాల్స్ బయటపడ్డాయి. జూన్ 18న చేతన్ ఫోన్ షాపులోనే ఉన్నా అతడు మాత్రం అక్కడ లేడని షాప్ వర్కర్లు పోలీసులకు నిజం చెప్పారు. దీంతో పోలీసులు మొదట చేతన్ను, ఆ తర్వాత సియాను అరెస్ట్ చేశారు. విచారణలో తామిద్దరం కలిసే కేతన్ను ఎలా చంపింది నిందితులు పోలీసులకు వివరించారు. ప్రస్తుతం పూణే కోర్టు నిందితులిద్దరిని 7 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. పెళ్లి ఇష్టం లేకపోతే నిరాకరించవచ్చు కదా, ఇంత దారుణానికి ఒడిగట్టాలా అని కేతన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. राखी विशाल अग्रवाल, आज मेरा बेटा चला गया है। इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है। मैंने सिया को सब कुछ अपने बहू के जैसे माना था। उसने बहुत बड़ा मेरे को धोखा दिया है और मेरे को बहुत झूठ बोला है। देखा जाए तो अभी बहुत सारी चीजें बातें आ रही है, बहुत झूठ बोला है उसने मेरे साथ। जब घर में वो आती थी तो कभी आप लोगों को लगता था कि ये घर में तो आई होगी कहीं? हाँ, आई है ना। कैसे रहती थी आप लोग के साथ? फिर 2-3 बार आई है। एक बार तो पूजा पे आई हुई है, तो वो पूजा के हिसाब से आई थी तो अच्छे से रही हमारे साथ। और एक बार बर्थडे पे भी आई थी, 2-3 बार हमारे डिनर पे भी आई और जब भी अच्छे से रही। हम लोग डिनर पे मिले भी। मैंने उसको फ्रेंकली बोल दिया था कि मेरे घर में ड्रिंक नहीं चलता है, मेरे घर में कोई, मेरे पार्टियां भी तेको भेजूंगी नहीं, तो भी वो ड्रिंक करने की ये हमसे छुपाई गई है। उसके माँ ने बाप ने हमसे ये बात छुपाई गई है। और मेन जिम्मेदार तो इस पर पूजा मित्तल बहुत ज्यादा इन्वॉल्व है। पूजा गोयल ने, मैं जिस दिन हुआ था, पूजा गोयल का मेरे पास कॉल आया था कि आपके बेटे को क्यों भेजते हो? मैंने नहीं भेजा है, सिया ने लेके गई है मेरे बेटे को वहां पर खींच के, मैंने नहीं भेजा है। सिया का हाथ है इसमें पूरा। जब वो घर में आती थी तभी कभी ऐसा लगता था कि ये इसके दिमाग में कुछ और चल रहा है? नहीं, बिल्कुल भी नहीं, बिल्कुल भी। मेरी जॉइंट फैमिली है, मेरे हम लोग 20 लोग रहते, किसी को भी नहीं पता था। एक आम लड़की की तरह, आम लड़की के जैसे वो आने की।
कुछ आपको से हंसती हंसती खेलती रहने की, मैं कभी भी बात करने की, वीडियो कॉल पे बात करने की, एकदम हंसते हुए बात करने की, कुछ भी नहीं था ऐसा। हमको कुछ डाउट भी नहीं आया। मैं बहुत बार उससे मिली, हमें बहुत बार शॉपिंग भी गए, हम लोग बहुत बार डिनर पे भी गए, कहीं नहीं हमको डाउट आया कि सिया ऐसी लड़की है।